నీకు చెప్పకుండా వెళ్తే నువ్వు కార్ దగ్గరికి వస్తావని నాకు తెలుసానంది. బిడ్డా, ఏంది బిడ్డా ఇది? కనీసం కార్ దాకన్నా పోయిరావే. బిడ్డా, ఓ పాలిట్టరా. ఆనంది రాలేదేంటి? చెప్పకుండా వెళ్ళిపోయినా పర్వాలేదనుకుందా? నాకింకా నిజం తెలియదనుకుందేమో. ఏందమ్మా? అల్లుడు గారు ఏం తీసుకోకుండా పోతుర్రు? ఇగో ఈ మంచినీళ్ళు ఇచ్చేసిరాపో. అసలు ఇవన్నీ ఎందుకు? ఆదిత్య గారిని అలక్య గురించి అడగాలి. ఆనంది వస్తే అలేఖ్య గురించి చెప్పేవాణ్ణి. నిజాయితీ లేని మనిషితో మాట్లాడటం అనవసరం అనుకుందేమో. ఇంకా ఎందుకు నేను ఇక్కడే నిలబడ్డా? ఏంటి, అలేఖ్య కనిపించడం లేదా? అవునత్య గారు, బావగారు కనిపించడం లేదు, అలేఖ్య కూడా కనిపించడం లేదు. అలేఖ్యని తీసుకుని బావగారు ఎక్కడికి వెళ్ళలేదు కదా. జీవన, అలేఖ్యకి న్యాయం చేయాలని బావగారు పెళ్లి చేసుకోవటానికి తీసుకెళ్లిపోయారేమో అనిపిస్తోంది. ఒకసారి అటు చూడు, అలేఖ్యని పెళ్లి చేసుకుని బావగారు తీసుకొచ్చారు.